Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ బేగంపేట యాక్సిస్ బ్యాంక్ లో భారీ మోసం వెలుగు చూసింది. ఎన్ఆర్ఐ పరితోష్ ఖాతా నుంచి సుమారు 6,50,00,000 కాజేసిన బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడికి తెలియకుండానే 42 చెక్కులపై సంతకాలు ఫోర్జరీ చేసి ఇతర సిబ్బంది సహకారంతో ఈ దోపిడీకి పాల్పడ్డారు. నవంబర్ 2024లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడటంతో బ్యాంకింగ్ వర్గాల్లో కలకలం రేగుతుంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, ఏదైతే బ్యాంకు యజమాని ఇలాగ ఒక ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి కూడా పలుసార్లు అయితే డబ్బులు డ్రా చేసినట్టు తెలుస్తుంది. ఏకంగా కోట్లలోనే అమౌంట్ మొత్తం కూడా కాజేశారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? ఇసకిలా జనరల్గా ప్రజలు, మీరు, మేమే కావచ్చు, మన ఇంట్లో డబ్బులు ఉంటే బ్యాంకులో సెక్యూరిటీ ఉంటుంది, బ్యాంకులో భద్రత ఉందని మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. కానీ ఇక్కడ బ్యాంకు ఉద్యోగులే, బ్యాంకు మేనేజర్లే దొంగలుగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి ఏకంగా కోట్లాది రూపాయలు కాజేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఫిర్యాదు చేసి 2 సంవత్సరాలు గడిచిన అనంతరం కూడా ఈ కేసు వెలుగులోకి రావడం, ఓ బ్యాంకు మేనేజర్ని అరెస్ట్ చేయడం ఒక సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఈ కేసు వివరాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఎన్ఆర్ఐ పరితోష్ ఉపాధ్యాయ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగానే ఎన్ఆర్ఐ బర్గండి అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్లో అకౌంట్ తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండా తన చెక్కులను కస్టమర్ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ని ఫిల్ చేసి ఏకంగా ఆయనతోని చెక్ బుక్ తీసుకొని ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి 6.5 కోట్లు విడతల వారిగా ఒక మేనేజరే కాదు, మేనేజర్తో పాటుగా ఇంకా 2-3 సిబ్బంది అతనికి సహకరించినట్లుగా కూడా తెలుస్తుంది. తాజాగా పంజాగుట్ట పోలీసులు 2024లో నవంబర్లో కేసు బుక్ అయితే తాజాగా బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడంతో ఈ అంశం అనేది సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. వెంకటరమణతో పాటుగా మరో కొంతమంది 4 సిబ్బంది పాత్ర ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తన ప్రమేయం లేకుండా 6.5 కోట్లు కాజేసినటువంటి మేనేజరు, యాక్సిస్ బ్యాంక్ సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. సో మేనేజర్ ఒక్కడైనా, ఇంకా బ్యాంకు ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందో అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా అనేక మంది కస్టమర్లు కూడా బాధితులుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క పరితోష్ ఎన్ఆర్ఐకి సంబంధించిన అకౌంటే కాదు, ఎందుకంటే ఎన్ఆర్ఐ అకౌంట్ అంటే, బర్గండరీ అకౌంట్ అంటే కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఒకవేళ అందులో నుంచి తీసినా కూడా వాళ్ళకి తెలియదన్న భావనతోనే తన అకౌంట్ల నుంచి, కస్టమర్ల అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు కాజేసి తమ సొంతంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇదే ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క మేనేజర్ వెంకటరమణ, మనం చూస్తున్నటువంటి ఎఫ్ఐఆర్ 2024లో నమోదైంది. ఇక్కడ ఫోటో కనిపిస్తున్నటువంటి మేనేజరే ఈ మోసానికి తెరలేపాడు. తనతో బేరసారాలు ఆడాడు, కస్టమర్లను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎట్టకేలకు పోలీసులు ఈ బ్యాంకు దొంగని కటకటాల వెనక్కు నెట్టారు. ఇంకా ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. మిగతా బ్యాంకు ఉన్నతాధికారుల పాత్ర ఉంటే కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. మరి పోలీసుల దర్యాప్తులో ఇంకెంతమంది బాధితులు ఉన్నా అనేది కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.